ఈ అడ్వెంట్ కాలంలో మనము అడుగిడుతున్న సందర్భంలో ఈరోజు మనము ధ్యానించవలసిన అంశాన్ని మరొకసారి చదువుదాము. జకరియా గారి గురించని లూకు సువిశేషంలో 1వ అధ్యాయము 16వ వచనం. అమ్మ మీరు చదివింది 8 నుండి 16 వరకు. ఎవరైనా చదవండి మెల్లగా. అతనికి యోహాను అను పేరు పెట్టుడు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఈరోజు మనము పట్టణంలో ముఖ్యంగా ధ్యానించడానికి అనేక అంశాలు ఉన్నాయి. ఈరోజు ఈ వాక్య భాగ్యంలో మనం చదివిన దాంట్లో జకరియా గారు మనకు ధ్యానించడానికి ఒక మంచి నీతికి మరియు వ్యక్తిత్వానికి మరియు దేవుని పట్ల ఉన్న భక్తికి ఒక సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అసలు ఈ జకరియా ఎవరు? ఈయన నుంచి మనం చూసి నేర్చుకునవలసినది ఏమిటి? ఈ సందర్భంలో ఈయన గురించి మనం ధ్యానించవలసిన అవసరం ఏముంది అని మనము ఆలోచించిన ఎడల, జకరియా ఎవరమ్మా? ఇందాక మనం చదివాము, యాజకుడు. ఆయన ఏం చేస్తున్నాడు? యాచకత్వం చేస్తున్నాడు. దేవాలయంలో యాచకత్వం చేస్తున్న సందర్భంలో ఆయనకు ఎవరు దర్శనం ఇస్తున్నారు? ఎవరైనా గాబ్రియల్ దేవదూత ఆయనకు దర్శనం ఇచ్చి ఆయనకు ఒక శుభవార్త కూడా అందిస్తున్నాడు. ఈ జకరియా దేవాలయంలో ఏం చేస్తున్నాడు? యాజకత్వం చేస్తున్నాడు. యాజకత్వము ఎవరు పడితే వాళ్ళు చేయొచ్చా? ఎవరు చేయాలి? యాజకులు మాత్రమే చేయాలి. అయితే దీంతో మనకు ఒకటేమర్థమవుతుందంటే, ఆయన ఒక యాజకుడు. ఈ యాజకుడు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? అది కూడా మనము వాక్యంలో చదివాం. ధూపం ఎవరి కొరకు వేస్తున్నాడమ్మా ఆయన? ఒకసారి చదవండి అది మళ్ళా. అమ్మ ఎవరి కొరకు వేస్తున్నాడు? ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా అవునమ్మా, ప్రజల కొరకు ఇంకా ఎవరి కొరకు చేస్తున్నాడు? అమ్మా ఆయన కొరకు కూడా చేసుకుంటున్నాడు. అందుకు దేవదూత వచ్చి ఏమంటుందంటే, నీ ప్రార్థన ఆలకింపబడ్డది. ఆయన ఎలిజబెత్ అమ్మ ప్రార్థన ఏమిటి? ఆవిడ గొడ్రాలు. వివాహం అయిన తర్వాత ఆవిడ గొడ్రాలు. ఆవిడకు పిల్లలు లేరు. ఆ కాలంలో ఈ కాలంలోనైనా ఒక గొడ్రాలు ఉన్నది అంటే ఆవిడ దేవుని చేత పరిపూర్ణంగా ఆశీర్వదింపబడలేని స్త్రీ అని సమాజంలో
ఒక ఆలోచన, ఒక భావన. అయితే ఈ గొడ్రాలుగా ఉన్న ఎలిజబెత్ అమ్మ మరియు ఈ యాజకుడు జకరియా వీరిద్దరు కూడా పిల్లలు లేకుండా బాధపడుతూ ఉన్నారు. అటువంటి సందర్భంలో దేవదూత వచ్చి వారికి ఒక శుభవార్త అందిస్తుంది. అయితే ఇక్కడ ఈ జకరియా మరియు ఎలిజబెత్ అమ్మ వీరిద్దరు కూడా కొందరు దేవ సేవకులు వీరిద్దరిని కూడా ఒక సాదృశ్యంగా భావిస్తున్నారు, ఒక సాదృశ్యంగా తీసుకుంటున్నారు. జకరియా నేమో యాచకత్వానికి సాదృశ్యంగా తీసుకుంటున్నారు. ఎలిజబెత్ అమ్మనేమో మంచితనానికి సాదృశ్యంగా తీసుకుంటున్నారు. వీరిరుగురు అంటే పాత నిబంధనలో ఉన్న యాజకత్వము జకరియాకు సాదృశ్యము మరియు ఎలిజబెత్ అమ్మ మంచితనముకు సాదృశ్యము. అంటే వీళ్ళు ఇరుగురు కలిసి కూడా ఒక బిడ్డను కనలేకపోయారు. అంటే పాత నిబంధనలో ఉన్న యాచకత్వము మంచితనము అంటే మన చట్టము. మనకు చట్టం ఉందా? పాత నిబంధనలో చట్టం ఉందా లేదా? ధర్మశాస్త్రం. ఎలిజబెత్ అమ్మ ధర్మశాస్త్రానికి మరియు జకరియానేమో యాచకత్వానికి సాదృశ్యంగా నిలబడుతున్నారు. యాచకత్వము మరియు ధర్మశాస్త్రము ఇవి రెండు కలిసి కూడా దేవుని కృపను ప్రజలకు ఇవ్వలేరు. అంటే ఈ మగవాణిగా ఉన్న జకరియా, స్త్రీగా ఉన్న ఎలిజబెత్ అమ్మ వీరిరుగురు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే జకరియానేమో యాజకత్వానికి మరియు ఎలిజబెత్ అమ్మనేమో దేనికి? మంచితనానికి మరియు ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉండి కూడా వారు ఒక బిడ్డను కనలేరు. అంటే దేవుని కృపను ఇవ్వలేకపోయారు. కావున వారు దేవుని యొక్క ఆశీస్సుల కొరకు ఎదురు చూస్తున్న దంపతులు. దేవుని యొక్క ఆశీస్సుల కొరకు ఎదురు చూస్తున్న ఈ దంపతులు జకరియా మరియు ఎలిజబెత్ అమ్మ. జకరియా పేరుకు అర్థం ఏమిటి? జకరియా గారి అమ్మ దేవుని ప్రమాణము. జకరియాకు అర్థం ఏమిటంటే దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు, దేవుడు మమ్మల్ని ఇంకా గుర్తు పెట్టుకున్నాడు, ఆయన చేసిన ప్రమాణాన్ని గుర్తించుకున్నాడు, మమ్మల్ని మరవలేదు అనే మాట దానికి అర్థం. ఈయన యాజకత్వం చేస్తూ ఉండగా దేవుడు ఈయనకు దర్శనమిచ్చి, అయ్యా నువ్వు దేని కొరకైతే ప్రార్థిస్తున్నావో ఈ ప్రార్థన ఆలకింపబడ్డది అని సందేశం ఇస్తుండగా ఈయన ఏం చేశాడు? సరే ప్రభు అని ఆ సువార్తను కానీ ఆ సంతోషమైన వార్తను కానీ స్వీకరించాడా? స్వీకరించలేదు. ఎందుకంటే మొట్టమొదటిగా ఈయన భయపడ్డాడు, భయభ్రాంతుడయ్యాడు. ఎందుకంటే ఆయన దేవుని వద్ద నుంచి వచ్చిన ఒక దూతను చూస్తున్నాడు. ఈ దూత మనలాగా సామాన్యంగా ఉండిండొచ్చా? కాదు. మనకు దేవదూతలు, దేవుని దగ్గర ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారో మనకు బైబిల్ గ్రంథంలో లిఖింపబడింది, మనం చదివాం.
వారు మనలాగా ఉండరు. వారు దేవుని యొక్క సన్నిధి నుంచి వచ్చారు కాబట్టి వారి రూపము కానీ వారి ఇది కానీ మనుషులలాగా ఉండదు. ఆయన దేవాలయంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా దేవుని నుండి ఈ దూత ప్రకటించి ఆయనకు వార్త చెప్తుండగా ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఇటువంటి సంఘటన ఇంకేదైనా జరిగిందా బైబిల్లో ఎక్కడైనా? గాబ్రియల్ సన్మనస్కుడు మళ్ళా వచ్చి ఎవరికి చెప్పాడు? మరియమ్మకు కూడా చెప్పాడు, అమ్మా భయపడమాకు. భయపడొద్దని ఎందుకు చెప్తున్నారు? ఆయనను చూడంగానే అందరూ భయపడవలసిన సందర్భం ఉంది కాబట్టి వారిని ఫస్ట్ ధైర్యపరుస్తున్నాడు, ఓదారుస్తున్నాడు. అమ్మా భయపడవద్దు, నీవు ఒక కుమారుని కనెదవు. అప్పుడు మరి తల్లి అంటుంది, అయ్యా ఇది ఎలా సాధ్యము? నేను పురుషుని ఎరగను కదా అని అన్నప్పుడు ఆ దేవదూత ఆ యొక్క రహస్యాన్ని ఆవిడకు తెలియపరుస్తున్నాడు. ఆ రహస్యం ఏమిటంటే, ఇప్పటి వరకు పరలోకములో భూలోకములో ఎక్కడ కూడా ఇటువంటి సంఘటన ఒకటి జరగలేదు. ఏమిటది? ఒక పురుషుని ప్రణయం లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి దేవుని కుమారుణ్ణి కనడం అనేది ఎక్కడ ఎవరు చదవలేదు, వినలేదు, జరగలేదు. ఇటువంటి ఒక మహాకార్యము గాబ్రియల్ సన్మనస్కుడు వచ్చి మరియ తల్లికి కూడా చెప్తున్నాడు. మరి మరియ తల్లికి ఇచ్చిన సందేశములో, జకరియా గారికి ఇచ్చిన సందేశములో భేదం ఏమిటి? దేవదూత జకరియకు నోటి మాట తీసేశారు. అదే సందర్భంలో అదే అనుమానం వచ్చిన మరియ తల్లికి ఇంకా మాట్లాడడానికి అవకాశం ఉంది. మళ్ళీ ఎందుకు ఈ వ్యత్యాసం? జకరియా భార్యాభర్తలుగా జీవిస్తూ, సంసారిక జీవితం జీవిస్తూ, దేవుని దేవాలయంలో సేవ చేస్తూ కూడా ఆయన విశ్వాసము పరిపూర్ణంగా లేదు. కానీ మరియ తల్లి గాబ్రియల్ సన్మనస్కుని చూసినప్పుడు ఆవిడకు రెండు విషయాలు, ప్రత్యేకంగా ఒక విషయము అర్థం కాలేదు. ఏమిటంటే, వివాహము కాకముందే గర్భము ధరించడము ఎలా? నేను ఏ పురుషుని ఎరుగను కదా, అది అసాధ్యమైనది కదా అనే అంశాన్ని ఆవిడ ప్రశ్నిస్తుంది. ఇది ఎలా? వివాహం కూడా జరగలేదు కదా, నేను దేవుణ్ణి కూడా పూర్తిగా తెలుసుకోలేను, దేవునిలో ఎటువంటి కార్యం ఉందేమో, కానీ ఈ యాజకత్వం చేస్తున్న వ్యక్తి దేవుని గురించి పూర్తిగా తెలుసుకొని ఒక సంసారిక జీవితం జీవిస్తూ ఆయనలో వచ్చిన ఒక అనుమానం, విశ్వాసము లేకుండా దేవుని వాక్యాన్ని స్వీకరించలేదు. సహోదరి సహోదరులారా, ఈ యాచకత్వంలో ఉన్న జకరియా ఆయన కూడా క్రీస్తు ప్రభు కొరకు హతసాక్షుడు అయ్యాడు అని నేను చెప్తాను. అయ్యాడా కాలేదా? అయ్యాడమ్మా. ఎందుకు అయ్యాడు? ఎక్కడయ్యాడు? అమ్మా, మనము ఈ విషయాన్ని నేను ఇంతకుముందు కూడా చెప్పాను అనుకుంటా మీకు. స్నాపక యోహాను ఎవరు కొడుకు? జకరియా కొడుకు. స్నాపక యోహాను ఎడారిలో ఏం చేస్తున్నాడు? ఆయన ఎక్కడున్నాడు?
ఎడారిలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన ఎడారిలో? మంచి బంగ్లా కట్టుకొని ఏసీ రూమ్ పెట్టుకొని బిర్యానీ పులావులు తినుకుంటున్నాడా? ఏం చేస్తున్నాడు ఆయన? ఎడారిలో ఉండి దేవుణ్ణి ప్రకటిస్తున్నాడు. ఆయన ధరించిన వస్త్రాలు ఏమిటి? ఆయన తినే ఆహారం ఏమిటి? మిడతలు ఈయన అందరితో పాటు యెరూషలేములో కానీ అక్కడున్న పట్టణంలో కానీ ఉండకుండా ఎడారిలో ఏం చేస్తున్నాడు? ఎడారికి ఎలా చేరాడు? ఈయన ఎడారికి చేరడానికి ముఖ్య కారణం ఏంటంటే వారి తల్లి ఎవరు? ఎలిజబెత్ అమ్మ. స్నాపక యోహాను అందరిలాగా పట్టణంలో లేడు, ఆ రాజధానిలో లేడు. ఆయన వీరందరి నుంచి దూరంగా ఎడారిలో ఉన్నాడు. అక్కడ ఆయన క్రీస్తు ప్రభు రాకడ కొరకు ఏం సిద్ధం చేస్తున్నాడు? మార్గం సిద్ధం చేస్తున్నాడు. హీఈస్ ద ఫోర్ రన్నర్. మార్గం ఎలా సిద్ధం చేస్తున్నాడు? రోడ్ వేస్తున్నాడా? లేదు, సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆ సువార్తను విని దేవుని నమ్మి ఆయన దేవుని రాజ్యాన్ని తెచ్చుట కొరకు కృషి పడుతున్నాడు. ఎలిజబెత్ అమ్మ ఈ బిడ్డను తీసుకొని ఎడారికి ఎందుకు పోయింది? పోవలసిన సందర్భం ఏంటి? అవసరం ఏమిటి? ఎప్పుడైతే యేసు ప్రభు పుట్టాడో హేరోదు రాజుకు ఈ సందేశం ఎలా తెలిసింది? ముగ్గురు జ్ఞానులు వచ్చారు. వచ్చి ఈ జ్ఞానులు సందేశాన్ని ఇచ్చారు. ఏమని? యూదుల రాజు ఎక్కడున్నాడు? ఎక్కడ పుట్టాడు? ఈ యూదుల రాజు ఏంటి, ఎక్కడ పుట్టాడని నన్ను అడుగుతున్నారని హేరోదు మహారాజు ఏం చేశాడంటే కొందరిని పిలిపించి ఇది ఏమిటి అని కనుక్కున్నాడు. కనుక్కున్నప్పుడు వాళ్ళు చెప్పారు, ఇలా ఇలా ఉంది అని చెప్తే ఈయన భయపడి ఏం చేశాడంటే ఆ వయసులో ఆ చిన్న బిడ్డలు నందరినీ కూడా ఏమని చెప్పాడు? చంపేయమన్నాడు, సంహరించమన్నాడు. ఆ రాజు వార్తను తీసుకొని భటులందరూ బయలుదేరారు. 2 సంవత్సరంలో లోపు ఉన్న పిల్లలందరినీ చంపేమని బయలుదేరినప్పుడు దేవాలయంలో జకరియా ఏం చేస్తున్నాడు? ధూపం వేస్తున్నాడు ఆ సమయంలో. ఇంకొకటి, జకరియా గురించని తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు. కారణం ఏమిటంటే జకరియాకు మాట పోయింది. ఎందుకు పోయింది? మూగవాడు ఎందుకు అయ్యాడు? ఎప్పుడైతే దేవదూత వచ్చి అయ్యా నీకు నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు అని వార్త చెప్తున్నప్పుడు ఆయన నోటి మాట ఆ రోజు నుంచి పోయింది. తర్వాత ఆయన నోటి మాట వచ్చింది. దేవదూత ఆయన కనబడ్డాడని, ఆయన నోటి మాట పోయిందని, మళ్ళా వచ్చిందని ఈ సంఘటన ఆ పట్టణవాసులకందరికీ తెలుసు. అయితే జకరియకు కూడా ఒక కుమారుడు 2 సంవత్సరాల లోపల ఉన్న బాలుడు ఉన్నాడని అక్కడ భటులకు కూడా తెలుసు. జకరియా దేవాలయంలో ధూపం వేస్తున్నప్పుడు అక్కడ భటులు వచ్చి ఆయనను ప్రశ్నించారు, ఏడి నీ కొడుకు ఏడి? జకరియా చెప్పాడా? చెప్పలేదు. చెప్పనందుకు ఏం చేశారు? ఆయన అక్కడే చంపేశారు. ఎక్కడ?
దేవాలయంలో ఆయనని చంపేశారు. ఇది ఎక్కడుంది బైబిల్లో? బైబిల్లో ఇది కూడా లిఖింపబడింది. ఆయనను దేవాలయంలో చంపేసినప్పుడు ఆ వార్త బయటకు వచ్చింది. ఆయన చనిపోయే ముందు ఆ భార్యకు ఒక సందేశం పంపించాడు, త్వరగా నీవు బిడ్డని తీసుకొని పారిపో. అప్పుడు తల్లి ఏం చేసిందంటే ఆ బిడ్డను తీసుకొని ఎడారిలోకి. కాబట్టే స్నాపక యోహానికి అక్కడ ఆధార్ కార్డు లేదు. ఎక్కడ? అక్కడ లేదు. ఆయన ఎక్కడున్నాడంటే ఎడారిలో ఉన్నాడు. ఈ స్నాపక యోహాను ఎడారిలో ఈ ఒంట రొమ్ములతో చేయబడిన వస్త్రాలు ధరిస్తూ తేనె మిడతలు తింటూ దేవుని పట్ల ఉన్న ఆయన బాధ్యత పనిని నెరవేరుస్తూ జీవిస్తూ ఉన్నాడు. అయితే మనకు లూకా సువిశేషంలో 11వ అధ్యాయం 11th చాప్టర్ 51వ వచనం. కాబట్టి లోకము పుట్టిన మొదలుకొని అనగా హేబేలు రక్తమును మొదలుకొని బలిపీఠమునందును మందిరమునకు మధ్యను నశించిన జకరియా రక్తము వరకు నశించిన జకరియా రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము అందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు. నిశ్చయముగా ఈ తరము వారు. విచారం అంటే ఏంటమ్మా? విల్ బి ఇంటరోగేటెడ్. చూడు, వారు వాళ్ళ రక్తాన్ని చిందించారు మీకు సువార్తను అందించడానికి. ఆ రోజు స్నాపక యోహాన్ని మరియు ఎలిజబెత్ అమ్మను వారు చంపేస్తే, వారి చేతికి దొరికితే ఏమయ్యేది? ఎలిజబెత్ అమ్మ ద్వారా మరియమ్మ అడ్రస్ కనుక్కునేవారు, మరియమ్మ అడ్రస్ కనుక్కొని యేసుప్రభుని దొరికించుకునేవారు. అప్పుడు దేవుడు మన కొరకు ప్రణాళిక అయ్యేది కాదు. ఆయన రక్తాన్ని చిందించి మన రక్షణ కొరకు వారు తోడుపడ్డారు, సహాయపడ్డారు. ఆ సాక్ష్యము మనకు బైబిల్ గ్రంథంలో 11వ అధ్యాయంలో 51వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఆయన రక్తము నిమిత్తము మనం ఏం చేయబడతామమ్మా? విచారించబడతాం. విల్ బి ఎగ్జిక్యూటెడ్, ఇంట్రోగేటెడ్. కాబట్టి ఆయన ఆ రోజు సందేశాన్ని స్వీకరించిపోయే ముందు కొద్దిగా అనుమానించారేమో. అక్కడ సందర్భము, సమయము వేరేదై ఉండుట వలన. కానీ ఈరోజు అదే దేవుని యొక్క సందేశము మనకు అందింపబడుతుంది మన రక్షణకు నిమిత్తం. ఆ సందేశాన్ని మనము అనుమానంగా దాన్ని స్వీకరించకుండా, దాన్ని విశ్వసించకుండా మన రక్షణ కోల్పోతున్నామా? లేకపోతే మరియ తల్లిలాగా ఆ విశ్వాసాన్ని, ఆ సువార్తను స్వీకరించి మనలో క్రీస్తు ప్రభు జన్మించుట కొరకు మనము సహాయపడుతున్నామా అని ప్రశ్నించుకోవలసిన, ధ్యానించవలసిన అవసరత ఉంది.
ఎందుకంటే అమ్మా, క్రీస్తు ప్రభు వ్యక్తిత్వాన్ని గురించని చాలా అనుమానాలు ఆ కాలము నుంచి ఈ కాలము వరకు కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే చాలామంది ఆయనని నమ్మలేదు. ఆనాడే కాదు, ఈనాడు కూడా ఆయన వ్యక్తిత్వాన్ని చాలామంది ప్రశ్నించారు. ఆనాడు కూడా, ఈనాడు కూడా. ఈనాడు కూడానా? అవునా అమ్మ? ఇతర మతస్థులు అది నమ్మకుంటూ ఉంటే, దాన్ని స్వీకరించుకుంటూ ఉంటే దాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు సువార్త అందలేదు కదా అని. సువార్త అందిన వాళ్ళు కూడా కొందరు ఈరోజు కూడా అనుమానిస్తున్నారు. ఈరోజు కూడా అనుమానం ఏమిటంటే, ఆయన నిజంగానే దేవుని కుమారుడా, దేవుని బిడ్డనా, దేవుడు పంపించిన రక్షకుడేనా? ఆయన వ్యక్తిత్వం, ద క్యారెక్టర్, ద పర్సనాలిటీ, దాన్ని కూడా అనుమానిస్తున్నారు. ఆ రోజు ఏ విధంగానైతే అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలు ఈరోజు కూడా సంఘంలో ఉన్నాయి. ఈ అనుమానాలు ఇవన్నీ ఉండకుండా ఉండాలి అంటే యేసు ప్రభు జన్మించిన తల్లిదండ్రులను, ఈ సువార్తను మన వరకు అందించడానికి ప్రయాసపడిన ప్రతి ఒక్క వ్యక్తులు, వారి జీనాలజీ అంటే ఏమంటాం మనం తెలుగులో? వంశావళి. ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉంటే మనము విశ్వాసములో ఇంకా బలంగా నిలవగలుగుతాం. ఎందుకంటే ఈ రోజులలో వచ్చే అనుమానాలు అంతా ఇంత కావు. ఈ సంవత్సరం ఇంకొక ప్రత్యేకత ఉంది తెలుసా? ఈ సంవత్సరంలో ప్రత్యేకత పాస్టర్ గారు తప్ప ఎవరైనా చెప్పవచ్చు. ఈ సంవత్సరము క్రిస్మస్ పండుగ మనం జరుపుకుంటున్న సందర్భంలో ఇంకో కొన్ని మనము కొనియాడవలసిన అంశాలు ఏమైనా ఉన్నాయా? మా 1700 సంవత్సరాల క్రితము ఎరినియస్ అనే ఒక వ్యక్తి, ఆయన క్రైస్తవ సమాజాన్ని మొత్తము కుప్పకూల్చేయడానికి సైతాను ఒక ప్రయాసపడ్డది. ఆ ప్రయాస ఏంటంటే, యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన దేవుని కుమారుడు కాదు, ఆయన సాధారణమైన మానవుడు, కానీ ఆయనకు కొన్ని పవర్ అంటే కొన్ని శక్తి వలన ఆయన మనకంటే ఎక్కువలా మనం భావిస్తున్నాము, కానీ ఆయన దేవుడు కుమారుడు కాదు అని ఒక డాక్టర్ని ప్రజల్లోకి తీసుకొచ్చాడు. చాలామంది ఈ యొక్క డాక్టర్ని నమ్మడం మొదలుపెట్టారు. 300 సంవత్సరాల నుంచి 3000 సంవత్సరాల నుంచి ఏ క్రైస్తవత్వం అయితే వస్తుందో ఆ క్రైస్తవత్వం మొత్తం కూలిపోయే సందర్భం. అటువంటి పరిస్థితిలో నిసియా అనే ప్రాంతంలో బిషప్లందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పరిచారు. ఈ సమావేశంలో క్రీస్తు ప్రభుని గురించని చాలా శూన్యమైన విషయాలను వారు చర్చించి దాన్ని ఒక డాక్ట్రిన్గా స్వీకరించారు. ఆ తర్వాతనే మనకు నిస్యానిక్ క్రీడ్ అనేది ఒకటి ఇవ్వబడ్డది. ఆ నిస్యానిక్ క్రీడే మనం కూడా మన దేవాలయంలో చెప్తూ ఉంటాం. ఈరోజు పాస్టర్ గారు వి సే దట్ క్రీడ్ మనం ప్రతి మొదటి ఆదివారము దాన్ని మనం మన దేవాలయంలో చెప్తూ ఉన్నాం. అది రావడానికి కారణం ఏంటంటే 17,000 సంవత్సరాల క్రితము ఇది మనకి ఇవ్వబడ్డది. అది ఈ సంవత్సరము ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి?
కాదు, మనకు 2002 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పుడు అది 1700 సంవత్సరాల క్రితము మనకు ఇవ్వబడ్డది. ఇప్పుడు అది ఇచ్చి మనకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఈ సంవత్సరానికి 1700 సంవత్సరాలు అవుతుంది. అది కూడా క్రీస్తు ప్రభుని వ్యక్తిత్వాన్ని మనకు కరెక్ట్గా అందిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ అడ్వెంట్ సీజన్, ఆగమన కాలంలో మన విశ్వాసాన్ని మనం మరొకసారి బలపృతం చేసుకొని మనకు వాక్యము మరియు మన సంఘము నేర్పిస్తున్న విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా దాన్ని దృఢపరుచుకొని ఒక మంచి క్రైస్తవ జీవితము జీవిస్తూ ఇద్దరికి సాక్షులుగా నిలబడుతూ సువార్త సేవలో ముందుకు కొనసాగుట కొరకు ప్రార్థిస్తూ మన విశ్వాసాన్ని బలపరుతం చేసుకుందాం. ఈ సమయాన్ని, అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి మరియు సంఘ పెద్దలకు మీకందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఐ టేక్ లీవ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.